నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గూడెం కొట్టాల ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ వద్ద ఉన్న గూడెం కొట్టాల కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నగరంలోని అశోక్ నగర్ నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతంలో గూడెం కొట్టాలలో అత్యంత ఖరీదైన 1 ఎకరా స్థలంలో 150 మందికి జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారం ఇళ్ల పట్టాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరికి ప్రస్తుతం రెవెన్యూ శాఖ తరపున ఇస్తున్నామని, ఆ తర్వాత రిజిస్టర్డ్ పట్టాలను వారి పేరు మీద అందజేస్తామని మంత్రి టీజీ భరత్ తెలియజేశారు. రాష్ట్రంలో ఈ జీవో నెంబర్ 30ని జనవరి 2025 నెలలో ఇచ్చిన ప్రకారం మొదటిసారి మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగిందని, రెండవసారి కర్నూలులో ఇళ్ల పట్టాలు ఇచ్చే రికార్డు సృష్టించడం జరిగిందని మంత్రి తెలియజేశారు. దీనిని ఇంత త్వరగా కార్యరూపంలో పెట్టడం వెనుక కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ బి నవ్య, ఆర్డీఓ, తహసీల్దార్ల కృషి ఉన్నదని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు మీకు కాలువలు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు స్తంభాలు, రోడ్లు మున్సిపాలిటీ వారి ద్వారా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేశారు. ప్రజలు గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు చాలా కష్టాలు, నష్టాలు అనుభవించారని, దానిని గుర్తుపెట్టుకుని 164 సీట్లతో మా ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చి వారికి బుద్ధి చెప్పారని తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న మహిళలందరికీ రాష్ట్రమంతా తిరిగే వెసులుబాటుతో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు. టిడ్కో గృహాలను ఈ సంవత్సరం చివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని, జగన్నాథగట్టులో గల ఇండ్లను కూడా అందుబాటులోకి తెస్తామని, అలాగే టీవీ9 కాలనీ ఇండ్లు మరియు కర్నూలు నగరంలో చాలా సంవత్సరాలుగా నివాసాలు ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ, మంత్రి భరత్ గారు జీవో 30 వచ్చినప్పటి నుండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ 40 సంవత్సరముల నుండి నివాసం ఉంటున్న గూడెం కొట్టాల వాసులకు ఈ సంవత్సరం జనవరిలో ఇచ్చిన జీవో 30 ప్రకారం వారికి ఇళ్ల పట్టాలను అందించే చర్యలు చేపట్టేందుకు తీవ్రంగా కృషి చేసి మాకు అన్ని విధాలా సహకరించి ఈరోజు 150 మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేయించారని, రేపటి నుండి ఆ స్థలాలు మీ సొంతమని జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు తెలియజేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ, జీవో నంబర్ 30 ప్రకారం గూడెం కొట్టాలలో 150 మందికి ప్రస్తుతం రెవెన్యూ పట్టాలు ఇస్తున్నామని, ఆ తర్వాత రిజిస్టర్ పట్టాలు అందజేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముక్తుమ్ బి మరియు హుసేన్ బి మాట్లాడుతూ, మేము గత 40 సంవత్సరాల నుండి ప్రతి ప్రజాప్రతినిధిని ఇళ్ల పట్టాలు ఇవ్వండి అని వేడుకున్నాము, కానీ ఎవ్వరూ మాకు న్యాయం చేయలేదు. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు వాగ్దానం చేశారు. ఇప్పుడు మంత్రి టీజీ భరత్ గారు మరియు అధికారులు మాకు న్యాయం చేశారని మంత్రికి, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా 150 మందికి మంత్రి, అధికారుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయటం జరిగింది. ఈ సమావేశానికి ఆర్డీఓ సందీప్ కుమార్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు గూడెం రాజశేఖర్, మనోజ్, ప్రజలు పాల్గొన్నారు. ఒకటి ఆలోచించాల్సింది ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అమ్మా, అఫీషియల్స్ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు తలుచుకుంటే ఒక రోజులో చేయగలుగుతారమ్మా. తలుచుకుంటే ఒకే ఒక రోజు, లేదు అంటే సంవత్సరాలు ఏదైనా చేయగలుగుతారు, ఎన్నైనా పాయింట్స్ లేకపోడతారు. సో నిజంగా ఈ సబ్జెక్ట్లో మాత్రం ఎంఆర్ఓ గారు నుంచి పై స్థాయి కలెక్టర్ గారు వరకు దే వర్క్ వెరీ హార్డ్ వితిన్ నో ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కింద తీసుకోకుండా, ఏదో క్వశ్చన్ మార్కులు క్వరీ లేకుండా ఫటాఫట్ క్లియర్ చేసుకుంటూ పోయినారు కాబట్టి మీకు ఈరోజు అంత తొందరగా సాధించగలిగినామమ్మా. జీవో వచ్చింది జనవరిలో, మనం ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం, 7 నెలలు. స్టేట్ మొత్తంలో ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, మంగళగిరి తర్వాత కర్నూలులో మనం ఈ పట్టాలు ఇవ్వడం జరుగుతోంది ఆ జీవో ప్రకారం అని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే చెప్పిన మాటని నెరవేరుస్తే
ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు తెలియదమ్మా. గుండెల్లో ఒక హ్యాపీనెస్, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాలనేది మా ఫ్యామిలీలో ఉంది. మా ఫాదర్ నుంచి మాకు నేర్పించారు. ఏది ఇచ్చినా మాట ఇచ్చిన తర్వాత తప్పరాదు, మాట ఇచ్చే ముందు 10 సార్లు ఆలోచించాలా, మాట ఇచ్చిన తర్వాత తప్పరాదు అంటారు. అట్లానే అదే అడుగుజడుగుల్లో మా ఫాదర్ ఎట్లా నేర్పించారో అదే రకంగా ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ గూడెం కొట్టాలకి మీకు ఈ పట్టాలు వస్తూ ఉంది. మీరు హ్యాపీగా ఇంకా ఏం కావాలంటే అది చేసుకోవచ్చు మీ ల్యాండ్లో, ఏం ఇష్యూస్ లేకుండా. ఈవెన్ గవర్నమెంట్ తరఫున కూడా ఏమేమైతే అవి లైక్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇంకా ఏమన్నా రోడ్లు కానీ లోపల ఇంటర్నల్ ఏమన్నా ఉన్నా డెవలప్మెంట్ చేసే దాని విషయంలో కూడా చేయొచ్చు. నాకు బాగా గుర్తు, మాకు పవర్ ఇష్యూ చాలా మందికి చెప్పేవాళ్ళు. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగినప్పుడు కరెంట్ ఇష్యూ సార్, మాకు సాయంత్రం అయితే బల్బులు వెలగవు సార్, ఛార్జింగ్ చేసుకోలేం, సెల్ ఫోన్స్ చాలా బాధాకరం అని చెప్పి చాలాసార్లు చెప్పేవాళ్ళు. నేను 2-3 సార్లు తిరిగింటాను ఇక్కడ. ప్రతిసారి చెప్పేవాళ్ళు ఇంక ఇప్పుడు ఆ కరెంట్ ప్రాబ్లం కూడా ఉండదు, ఆ కోతలు కూడా ఉండవు, ఇష్యూస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టచ్చు, అన్నీ లీగల్గా చేయొచ్చు, ఏమి ఇష్యూ లేకుండా. ఇదే కాకుండా కర్నూలులో కూడా అమ్మా ఎన్నో ఉన్నాయి. ఇట్లా 40 ఏళ్ళ నుంచి మీరు ఎట్లున్నారో అట్లా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉండేవి కూడా ఉన్నాయి కొన్ని సైట్స్. అవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి త్వరలో వితిన్ 6 months 1 year లోపల 3 months లోపల అవి కూడా కంప్లీట్ చేసి ఏవి అయితే అవన్నీ పట్టాలు ఇచ్చే విషయంలో మా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు, చంద్రబాబు గారు అందుకని ఆలోచించి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఏదైతే అది సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ పట్టాలందరూ మీకు ఇవ్వడము, మీకు ఏమన్నా ఉన్నా ముందు కూడా మా గవర్నమెంట్ తరఫున, కార్పొరేషన్ తరఫున ఏమన్నా డెవలప్మెంట్ చేసే విషయంలో ఉన్నా కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నారా లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు, మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూస్గా మన మినిస్టర్ గారు మాకు ఈ రూట్లో ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ మాకు ఫోన్ వస్తుంది. సో సార్ ఇక్కడ పేద ప్రజలు దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు, వాళ్ళు రెగ్యులరైజేషన్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు కూడా ఒకసారి ఫోన్ చేశారు. కాకపోతే అప్పటికి ఈ జియో రాలేదు. జియో ప్రకారంగా రెగ్యులరైజ్ చేయాల్సి ఉండేది. ఆ జియో నెంబర్ 30 అది ఈ మంత్ జనవరిలో జియో వచ్చింది రెగ్యులరైజేషన్కి. అంటే ఎవరైతే అన్అబ్జెక్షనబుల్ పోరం బుక్స్ మీద నివసిస్తూ ఒక స్ట్రక్చర్ లాంటిది కట్టుకొని నివసిస్తూ ఉంటారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడానికి జియోని ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్గా ఆ సాఫ్ట్వేర్ అంతా ఒకటి సాఫ్ట్వేర్ చేశారు గవర్నమెంట్ నుంచి. ఆ సాఫ్ట్వేర్ రెడీ అయిన తర్వాత ప్రాసెస్ చేయడం. సో ఇమ్మీడియట్గా ఈ లాస్ట్ 10 daysలో వీటన్నిటిని ఎన్రోల్ చేసి దాదాపు ఒకసారి దాని గురించి ఆలోచిస్తే 1 ఎకరా టోటల్గా అందరికి 155 మంది బెనిఫిషరీస్కి ఇస్తుంది. మనం 1 ఎకరం ల్యాండ్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ ప్లేస్లో ఒక 1 acre ల్యాండ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ అవుతుందో అమౌంట్. సో అందరికీ లబ్ధిదారులందరికీ దాదాపు 40 ఏళ్ళ నుంచి మీరు నివసిస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ కూడా సో కంటిన్యూస్ ఫాలోఅప్స్ మినిస్టర్ గారు ఫాలోఅప్ తర్వాత కిందున్న ఆఫీసర్స్ అందరూ పనిచేయడం. సో మీకు అందరికీ కూడా ఈ రెగ్యులరేషన్ పట్టాలు ఇప్పుడు ఇస్తాం, 150 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఫర్దర్ కన్వీనియన్స్ డీట్స్ అన్నీ కూడా మీకు అందరికీ ఇస్తాము. సో రేపటి నుంచి మీరు అది సొంత స్థలంగా మీరు భావించడానికి మీరందరూ భావించవచ్చు దాని సొంత స్థలంగా. ఇక్కడ 40 ఏళ్ళ నుంచి నివాసం ఉంటూ ఏ నాయకుడు వచ్చినా కానీ వాళ్ళని వాడుకోవడం తప్ప వాళ్ళ బాధలను అర్థం చేసుకొని ఈరోజు వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్న మనందరి పాలిటి దేవుడు టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మనందరం మన జీవితం ఉన్న నాళ్ళు కూడా భరత్ సార్ని మర్చిపోకూడదు, గవర్నమెంట్ని మర్చిపోకూడదు. జై చంద్రబాబు, జై టీజీ భరత్ సార్. టీజీ అంటే ఇంటి పేరు కాదు, టెరిఫిక్ గ్రోత్. వీళ్ళ కుటుంబానికి ఒకటే ఉంటుంది, ముందు మీరు బాగుండాలా, కర్నూలు బాగుండాలా, ఆ తర్వాత మేము బాగుండాలా. కాబట్టి ఇలాంటి నాయకులు ఎప్పుడు నాయకుల్లాగానే ఉండాలి, వాళ్ళకి మనం సేవకుల్లాగానే ఉండాలి. కాబట్టి మనం బతుకునేంత వరకు అన్న పేరు కాదు చరిత్ర కూడా గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి మనం రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇదే, ఎవరిని మర్చిపోవద్దు. ముఖ్యంగా
ఈ గవర్నమెంట్ అధికారులను అస్సలు మర్చిపోవద్దు. సో అన్న థ్యాంక్స్ అన్న. రాసుకోవడం జరిగింది. యువగలం బుక్కులో రాసుకొని భరతయ్య గారికి గెలిచిన వెంటనే ఆదేశించి ఆయన ఆదేశాల మేరకు భరతయ్య గారు అహర్నిశలు ఎలా చేయాలని మనకు అన్ని విధాల ప్రభుత్వ యంత్రాంగాన్ని కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు ప్రతి అధికారులని కదిలించి మనకు పట్టాలు ఇస్తున్నారు. ఇది కర్నూలు చరిత్రలో రాసుకోదగ్గ సువర్ణ చరిత్ర అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గూడెం వచ్చినప్పటి నుంచి 6 మంది ఎమ్మెల్యేలు అయినారు. ఏ ఎమ్మెల్యే మీ రాధ మార్చలేదు. ఓట్లు అడిగారు, గెలిచారు, మళ్ళీ మీ వైపు కన్నెత్తి చూడలేదు. కానీ మర్చిపోకుండా మిమ్మల్ని మనసులో గుండెల్లో పెట్టుకొని మీ గూడెంని చక్కదిద్దినటువంటి మహానుభావుడు ధన్యుడు టీజీ భరతయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోటివేషన్, మీ ఇన్స్పిరేషన్తో ట్రూ లీడర్ అంటే ఎట్లుండాలో తెలుసుకున్నాం. సో మీ స్టెప్లో ఒక చిన్న స్టెప్ ఫాలో అవుతూ మీ బర్త్డే తరపున నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. సో ప్లీజ్ అన్న. హేమనంజన్ అని అమ్మాయి ఇంటర్ వరకు చదువుకుందన్న. కాలేజ్ ఫీజు అఫోర్డ్ చేసుకోలేక స్టడీ స్టాప్ చేద్దామనింది. సో నేను మీ బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వాలో తెలియక ఈ అమ్మాయికి ఇయర్ ఫీజు భరతన్న ఫాలోవర్గా నేను ఇచ్చే గిఫ్ట్ భరతన్నకి అభిమానంతో మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఆదర్శంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ గూడెంలో ఒక 150 మందికి ఉచితంగా మనం పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాలు మనం అందజేసిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ తరపున కన్వేయన్స్ డీడ్స్ కూడా చేసి తర్వాత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లోపు మీకు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రెవెన్యూ శాఖ తరపున పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 40 ఏళ్ళ పైన ఇక్కడ ఉండబట్టి మాకు లోకేష్ సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు. అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు. ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు ఆయన తరఫున. ఇంకందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చిన వాళ్ళే, ఓట్లు వేయించుకున్న వాళ్ళే, పోయిన వాళ్ళే, కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకు అంతా అందరు నా తరఫునుంటే పట్టించుకుంటానమ్మా, నాకు ఓట్లు వేయండి, మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను, మీకు పటాకాయితాలు ఇస్తాను లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది. పేదలకు పట్టించుకోవాలని వచ్చినారు, ఇస్తున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలా, వాడు చల్లగా బాగుండాలా నాయన, మేమందరం రుణపడి ఉంటాము. కర్నూలు నగరంలోని చారిత్రాత్మక గడియారం హాస్పిటల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న గడియారం ఆసుపత్రి ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో క్రెడాయ్ ఆధ్వర్యంలో జరగనున్న గడియారం ఆసుపత్రి ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, క్రెడాయ్ సంస్థ ప్రతినిధులు గోరంట్ల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఎంతో చరిత్ర ఉన్న గడియారం ఆసుపత్రిని ఆధునీకరించేందుకు క్రెడాయ్ సంస్థ ముందుకు రావటం అభినందనీయమని తెలిపారు. కర్నూలు నగరంలో గడియారం ఆసుపత్రికి ఎంతో చరిత్ర ఉందని, ఈ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాను మంత్రి అయిన తర్వాత గడియారం ఆసుపత్రిని సందర్శించి పరిశీలించానని, ఈ హాస్పిటల్ను ఆధునీకరిస్తే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం డబ్బు ఆశించకుండా ఆధునీకరణ పనులు చేసేందుకు వచ్చిన క్రెడాయ్ సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. గడియారం ఆసుపత్రి ఆధునీకరణ పనులు పూర్తి అయిన వెంటనే వీటి నిర్వహణ బాధ్యతను ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు స్వీకరిస్తే ఇక్కడ ఎలాంటి ఫీజు తీసుకోకుండా వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్నూలు నగరంలో అభివృద్ధిని వేగంగా చేస్తున్నామని వివరించారు. అలాగే ఓర్వకల్లు వద్ద ఉన్న పారిశ్రామిక వార్డులో 10,000 కోట్ల రూపాయలతో వివిధ పరిశ్రమల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని, అవి పూర్తి అయితే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మరో 2 దశాబ్దాల పాటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. సింగపూర్లో, గుజరాత్ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాలు ఉండటం వల్లే అక్కడ అభివృద్ధి సాధ్యపడిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. అనంతరం క్రెడాయ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న గడియారం హాస్పిటల్ ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై ఉన్న నమ్మకంతోనే తాము ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయినట్లు వివరించారు. గడియారం హాస్పిటల్ది క్రెడాయ్ వాళ్ళు ముందుకొచ్చి రెనోవేషన్ చేసేదానికి ముందుకొచ్చి సహకారాలు అందిస్తుండేదానికి వాళ్ళ బోర్డు వాళ్ళ దగ్గర పెట్టిన వెంటనే అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. చాలా అంటే సార్ చెప్పినట్లు కొద్దిగా ఓల్డ్ ఉండే వాళ్ళంతా ఇక్కడ చాలామంది ఐ థింక్ డెలివరీస్ కూడా ఇక్కడ చాలామంది అయిందని విన్నా నేను. ఆయన కూడా ఇక్కడ పుట్టినాడని చెప్తున్నాడు. సో ఇట్లా ఎంతో హిస్టారికల్ ఉండేది. బట్ ఫర్ వేరియస్ రీజన్స్ ఇక్కడ పెద్ద సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేకపోయినారు. నాకు 1 year నేను ఎప్పుడైతే ఎలక్ట్ అయినానో దాని తర్వాత ఒకసారి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇది ఎట్లయినా వీ హ్యావ్ టు డూ మంచి రెనోవేషన్ చేసి ఒక ఎవరికైనా హాస్పిటల్కి అప్పచెప్పి వేరేన్ డబ్బులు తీసుకోకుండా వాళ్ళ సర్వీసెస్ ఇచ్చే లెక్క ప్లాన్ చేయాలా. ఎందుకంటే మనకి ఆరోగ్యశ్రీ కింద ఉంది, ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్రీగా ఉంటుంది. సో ఇక్కడ ఓల్డ్ టౌన్లో మంచి లొకేషన్లో ఈ గడియారం హాస్పిటల్ ఉండడం అందరికీ యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ బెస్ట్ మనం ఇక్కడ ఇవ్వగలిగితే ఇక్కడ ఉండే ప్రాంతం వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా ఏమన్నా చూసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఇది పుష్ చేయడము, క్రెడాయ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడము నాకు చాలా సంతోషమైంది. స్టేబుల్ గవర్నమెంట్స్ ఉంటే ఎన్నో పనులు చేసేదానికి ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజనరీ లీడర్. 2047కి ఏం చేయాలా, నెక్స్ట్ 5 yearsకి ఏం చేయాలనేది ఈవెన్ మన కర్నూలు కనుక్కోండి ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఆయన వర్కౌట్ చేయమని చెప్పినారు. దాని తగ్గట్టుగా పనిచేస్తాము. సో మీ ఆశీర్వాదం ఉండాలనేదే కోరుకుంటూ క్రెడాయ్ వాళ్ళకి ప్రత్యేకించి మరీ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. జై. పెద్ద ఆయన దగ్గర ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా అంటే నేను ఏమనుకోకపోతే వారి భరత్ గారి టాపిక్ రాగానే వారి కళ్ళలో ఒక విధమైన ఆనందం. అంటే తనకంటే తన కొడుకు బాగా మంచిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారని కూడా ఇంకొక అదృష్టం ఏమంటే మనకి వారి తపన, వారి వయసు కూడా కష్టపడడానికి ఏదో కన్నులకు చేయాలనే ఒక ఆరాటం కూడా వారిలో ఉన్నందుకు మనందరి అదృష్టం కూడా. ఈ అదృష్టాన్ని ఇవ్వడానికి వారిని మంత్రివర్గంగా చేయడం కూడా మనకందరికీ కూడా ఒక అదృష్టంగా, కర్నూలు ప్రజలు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మంత్రి గారికి మరిన్ని అవకాశాలు రావాలని చెప్పేసి, మరిన్ని రోజులు ఈ సేవ చేసే భాగ్యం కర్నూలుకు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడు సపోర్ట్ ఇస్తున్నారు మాకు. వాటిల్లో కొద్ది కాలంలోనే ఇంతవరకు మనం తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా సార్ ప్రపోజ్ చేసినట్టుగా ఒక 8 పార్కులు, ఒక స్టేడియము, ఇంకా చాలా ఉన్నాయి. సార్ నోటి నుంచి వింటే బాగుంటాయి. అవన్నీ కూడా వాటన్నిటిని మేము ఫాస్ట్గా చేసేదానికి కావాల్సినటువంటి మాకు అఫీషియల్గా కానీ ఇతరత్ర అన్ని సపోర్ట్లు ఇస్తున్నటువంటి సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ డైరెక్షన్లో మరింత ఫాస్ట్గా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాము, ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు తీసుకొస్తామని చెప్పేసి భరోసాతో ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దాన్ని అనుమతి తీసుకోవడం జరిగింది. తీసుకొని వెంటనే వీటిని ప్రారంభించామన్నమాట. ఈరోజు ప్రారంభానికి విచ్చేసిన టీజీ భరత్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హ్యాపీ బర్త్డే టు యూ సార్. కర్నూలు నగరంలో ఒకప్పుడు దిబ్బగా ఉన్న ఆనంద్ సినీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని పచ్చదనంతో అభివృద్ధి చేశామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని ఆనంద్ సినీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన గ్రీనరీ పాకెట్ పార్కును ఆయన ప్రారంభించారు. నగరంలోని ఆనంద్ సినీ కాంప్లెక్స్ ఎదురుగా 15 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన గ్రీనరీ ప్యాకెట్ పార్కును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీనరీ పాకెట్ పార్కులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేసి అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గ్రీనరీ ప్యాకెట్ పార్కును సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన గ్రీనరీ పార్కుకు సంబంధించిన చిత్రాలను ఆయన పరిశీలించారు. గతంలో దిబ్బగా ఉండి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు గ్రీనరీ పార్కుగా మార్చడంతో అది నూతన శోభను సంతరించుకుంది. ఈ గ్రీనరీ పార్కును తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గ్రీనరీ పార్కులో ఆటలు ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ఒకప్పుడు దిబ్బగా ఉండి చూడటానికి అసహ్యంగా ఉన్న ఈ ప్రాంతాన్ని గ్రీనరీ పాకెట్ పార్కుగా మార్చినట్లు తెలియజేశారు. ఈ పార్కు నిర్వహణను స్థానికులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆయన కోరారు. కర్నూలు నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను అనాథాశ్రమ విద్యార్థులు కూడా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. కర్నూలు నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 19వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ ఫిల్లింగ్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 19వ వార్డులో నగరపాలక సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డిలకు కత్తులను అందజేసి అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, కర్నూలు నగరపాలక సంస్థకు ఆదాయాన్ని పెంపొందించే దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని కర్నూలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు సహకారం అందించాలని సూచించారు. దీనివల్ల నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని అశోక్ నగర్లో తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని అశోక్ నగర్ వద్ద మీట్ గ్రీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని 13, 42, 43, 44, 45, 46, 47 వార్డుల పరిధిలోని ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను ఆయన కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తన పుట్టినరోజు సందర్భంగా నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సహకారంతో కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కర్నూలు నగరంలో తమ కుటుంబాన్ని మొదటి నుంచి ఆదరిస్తున్న అభిమానులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురి
సరదాలో మునిగాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. నగరంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నగర తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని వన్ టౌన్లో ప్రాంతంలో అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికను ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనచే బర్త్డే కేక్ను కట్ చేయించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా బర్త్డే వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసిన అబ్దుల్ హమీద్ను అభినందించారు. అబ్దుల్ హమీద్ సతీమణికి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి వచ్చిందని వివరించారు. ఆయన పార్టీకి అందిస్తున్న సేవలను కొనియాడారు. అలాగే కర్నూలులో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. రానున్న 2 దశాబ్దాల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని, అప్పుడే రాష్ట్రం అన్ని విధాలా మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. నిన్ననే గుడ్ న్యూస్ వచ్చింది. మార్కెట్ యార్డ్ హమీద్ భాయ్తో పాటు మొత్తం కమిటీది వైస్ చైర్మన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ నుంచి డైరెక్టర్లకు అందరిది కూడా నిన్న నైట్ న్యూస్ వచ్చింది. హమీద్ భాయ్ అయితే ఒక 2 వీక్స్ అయింది వచ్చి. నా మినిస్టర్ అయిన తర్వాత 2వ లెటర్ ఇచ్చింది హమీద్ భాయ్కి మార్కెట్ యార్డ్ చైర్మన్కి. ఫైనల్గా అది సాధించుకోగలిగినాం. ఇవే కాకుండా ఎన్నో పనులు చేస్తున్నాం. మీరు కూడా అందరూ ఇక్కడ చాలా మంది తల్లిలు వచ్చినారు, సిస్టర్స్ వచ్చారు. ఏమా తల్లికి వందనం అందరికి వచ్చింది కదా. ఆనంద్ థియేటర్ ముందు దీని వెనుకల గడియారం హాస్పిటల్ మూతపడిపోయిందమ్మా. దాన్ని రివైవ్ చేస్తున్నాం. గడియారం హాస్పిటల్ని రివైవ్ చేస్తున్నాము. మీరు ఏఏలో జనరేట్ చేసిన ఫోటోను చూడండి. దాని తర్వాత నీట్గా డెవలప్ చేసి ఇక్కడ డాక్టర్స్ ఫ్రీగా ఉచితంగా ఇక్కడ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఇదే కాకుండా హిస్టారికల్ ప్లేసెస్ కూడా కర్నూలులో ఏమేమి ఉన్నావో అవన్నీ ఐడెంటిఫై చేస్తాం. ఇండస్ట్రీస్ తెస్తాం, జాబ్స్ ఇప్పిస్తాం. అన్నీ చేతనైనంత వరకు అన్నీ చేస్తాం. మీ ఆశీర్వాదం ఒక్కటే నాపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ. ఉచిత బస్సు ఈ నెల 15వ తారీఖు నుంచి బస్సులు ఫ్రీగా తిరగచ్చమ్మా. స్టేట్ వైడ్ లేడీస్కి भरत साहब को जब मेरा मार्केट चेयरमैन का कंफर्म हुआ, बहुत सारे बड़े बड़े लोगों को जो रात में नींद नहीं आई, बोला ये लोग पैसे लेके सीट ये सब भी पैसे लगे भाई। इधर सिर्फ और सिर्फ भरत अल्लाह की मोहब्बत है, हमारे ऊपर जो है मेहरबानी है। अल्हम्दुलिल्लाह इतनी बड़ी सीट मिली और इनका मैं इनका दिल से शुक्रिया अदा करता हूँ। और मुसलमानों में एक बात बोलते थे कभी भी कि भाई इन लोग नहीं करते, 100% इन्हों कर सकते। इन्हों हमारे को एक आदमी को दिए क्या करा वो इन्हों पूरा हमारा कर्नूल बर्बाद हो गया हमारा। तो अल्हम्दुलिल्लाह आप मौका मिला इंशाअल्लाह भरत साहब को ये नहीं और आगे से आगे और आला से आला मुकाम दो। अल्लाह इनको सेहत दो, अल्लाह इनको तंदुरुस्ती दो, अल्लाह इनके आल औलाद में बरकत दो, अल्लाह इनको हर जगह से कामयाब करो। నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆయన అభిమానులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన వారిలో పలువురు అధికారులు, రాజకీయ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా టీజీవీ గ్రూప్ సంస్థలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాష్ట్ర మంత్రి టీజీ భరత్ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు స్వీకరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో ఆయన కార్యాలయం సందడిగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారందరినీ అభినందించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కృషి చేస్తున్నానని తెలియజేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకల దృశ్యాలను తిలకిద్దాం. కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్లో 23వ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్, సునీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో వారు పాల్గొన్నారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్లో 23వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సి క్యాంప్ సెంటర్లో వారు భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా వారు ఏర్పాటు చేసిన కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు 23వ వార్డు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా 23వ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్, సునీల్ మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర మంత్రి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. గత సంవత్సర కాలంలో కర్నూలు నగరంలో అన్ని వార్డులు సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. చాలా ప్రేమ చూపిస్తారు. ఎన్నో పనులు కూడా వాళ్ళ వార్డులో కానీ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు వెంటబడి చేపించే దాంట్లో ఉంటారు. చాలా అంటే ఎప్పుడు ఏదో ఒకటి చేయాలా అనే తపన ఎస్పీ యూత్ So they are very nice people and they work hard for వాళ్ళ వార్డులోకి సంబంధించిన వాళ్ళ కోసం చాలా కష్టపడుతుంటారు ఎల్లప్పుడూ. సో ఏదన్నా చెప్పినా కూడా ఏది ఆశించరు. అట్లా వాళ్ళు రాజకీయాల్లో చాలా 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 తక్కువ ఉంటారు. ఎంత చెప్పినా ఏం చెప్పినా ఏదైనా కావాలంటే ఏది వద్దంటారు. వాళ్ళ ప్రేమ ఒకటే పనుల కోసము, ప్రజల కోసము ఎంతో కష్టపడుతున్నారు. ఇట్లా రియల్గా ఇట్లా వాళ్ళు పాలిటిక్స్లో ఉండేది చాలా చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో ఎస్పీ యూత్ అనే వాళ్ళు, సునీల్, ప్రవీణ్ వాళ్ళు ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కూడా దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టినారు. కర్నూలు నగర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి అభినందనీయమని 42వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని మెడికల్ క్యాంపును నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని 42వ వార్డులో ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి, మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపుకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. అనంతరం టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి, మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా, పారిశ్రామికవేత్తగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు.
కర్నూలు నగర సమగ్ర అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శప్రాయమని తెలియజేశారు. మంత్రి గారు టీజీ భరత్ గారు మంత్రి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 42వ వార్డులో టీజీ భరత్ జన్మదిన శుభాకాంక్షలు మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాము. ఇక్కడ ఈ వార్డులో మన అంతర్ వార్డు ఇన్ఛార్జీలు కానీ బుద్ధించాలి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో వీధి లైట్లు కానీ అన్ని సౌకర్యాలు ప్రతిదీ స్పందించి బాధ్యతగా నా వార్డు నా ప్రజలు అన్నట్టుగా చేస్తున్నాడు. దీనికి అందరూ టీజీ భరత్ గారు సహకారం మాకు ఎంతో ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే జరుపుకోవాలి. ఇక్కడున్న బూత్ ఇన్ఛార్జీలకు కానీ వార్డు ఇన్ఛార్జి కానీ తిమ్మారెడ్డి కానీ వీధి లైట్లు కానీ మురికి కాలువలు కానీ ప్రతిదీ బాధ్యతగా తీసుకొని చేస్తున్నాము. అలాగే ఆయన గ్రీన్ సిటీ కలగంటున్నాడు, అది కర్నూలు నుంచే స్టార్ట్ కావాలి. ప్రతి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అంటే భరత్ అంటే కర్నూలు అన్నట్టుగా జరగాలి. అందరికీ నమస్కారం. మన భరతయ్య బర్త్డే సందర్భంగా ఈరోజు మన వాణిజ్య నగర్ బాబా బుందా నగర్ పార్క్లో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. మన తిమ్మారెడ్డి అన్న ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అమూల్య హాస్పిటల్ వాళ్ళని అడిగి వాళ్ళతో మనం మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. బీపీ, షుగరు ప్లస్ ఈసీజీ, టూడీకో ఇలాంటి మెడిసిన్ కూడా ఒక 5 డేస్కి మనం అరేంజ్ చేయడం జరిగింది. మనకి ఈ సపోర్ట్ ఇచ్చినందుకు అమూల్య వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మన భరత్ అన్న కూడా ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో చేసుకోవాలి, ముందరలో ఇలాంటి సర్వీసులు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాము. అన్ని కంటికి సంబంధించిన టెస్టులు కానీ దగ్గర 300 నుంచి 400 మంది దాకా టెస్టులు తెప్పించుకొని వెళ్ళిపోయినారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇందుకు వార్డు ఇన్ఛార్జి తిమ్మారెడ్డి గారు, టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, బూత్ ఇన్ఛార్జీలు హరి గారు, రామాంజనేయులు సార్ గారు, అందరికీ ధన్యవాదాలు. నా పేరు తిమ్మారెడ్డి. అందరికి నమస్కారం. టీజీ భరత్ సార్ బర్త్డే సమర్థంగా అందరు మా బూత్ ఇన్ఛార్జ్లో మా వార్డులో అందరు కలిసి మెడికల్ క్యాంప్ పెట్టేయాలంటే వాళ్ళ కోరిక మీద నేను మెడికల్ క్యాంపు అది అమీల్ హాస్పిటల్లో అడిగి పెట్టించిన. ఇట్లా మా వాళ్ళకి అందరికి బూత్ ఇన్ఛార్జీలు కానీ మా వార్డులో కార్యకర్తలకు కానీ టీడీపీ కార్యకర్తలు అందరికి సంతోషమైంది. భరత్ సార్కి జన్మ శుభాకాంక్షలు దండే వేసుకోవాలన్నట్టు కోరుకుంటున్నాను. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఆయన అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఆయన ఫ్లెక్సీలు వెలసాయి. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నగరంలో ఫ్లెక్సీలు కట్టారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు ప్రధాన కూడళ్లు ఆయన ఫ్లెక్సీలతో నిండిపోయాయి. దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాలలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు వెలసాయి. వాటిని తిలకించేందుకు నగర ప్రజలు ఆసక్తిని కనపరిచారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలను రూపొందించడంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభిమానులు పోటీ పడ్డారు. ఇప్పుడు ఆ దృశ్యాలను ఓం సాయిరాం. సాయి భక్తులకు భగవద్బంధువులకు విజ్ఞప్తి. ఈ మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఈ నెల 7వ తారీఖు గురువారం సాయినాథుని వారం పురస్కరించుకొని కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానంలో శ్రావణ మాసంలో బాబాగారు దేవాలయంకి వచ్చిన ముత్తైదులందరికీ ముత్తైదు కానుకలు ఏర్పాటు చేశారు. దేవాలయం ముత్తైదులందరికీ పసుపు కుంకుమలు, గాజులు, కాళ్ళకు పారాణి, పలతాంబులు ఏర్పాటు చేశారు. కనుక భక్తాదులంతా వచ్చి బాబాగారు ఏర్పాటు చేసిన ముత్తైదు కానుకలను స్వీకరించవలసిగా కోరుతున్నాం. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.